వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పాదుకలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనము మిట్టమానుపల్లి నుండి బ్రహ్మంగారి మఠానికి వెళ్లే దారిలో చిన్న గుర్రాల కొండ అనే ఒక ప్లేస్ అయితే ఉందన్నమాట. మెయిన్ రోడ్డు దిగి దాదాపు 1 కిలోమీటర్ ఈ కొండ ప్రాంతంలో మనం నడక కొనసాగిస్తే బ్రహ్మంగారి యొక్క పాదుకలు అయితే మనం అయితే చూడొచ్చు అనమాట. నాకు కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు అనమాట. ఇక్కడ అవ్వ మేకల్ని కాచుకొని ఉంటుంటే అవ్వనైతే అడిగాను. అవ్వ చెప్పారనమాట ఇంకా దాదాపు 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలని. నేనైతే ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే చాలా మంది బ్రహ్మంగారి మఠానికి వచ్చి స్వాముల వారిని దర్శనం చేసుకొని వెళ్తుంటారు. ఇక్కడ బ్రహ్మంగారి పాదుకలు ఉన్నాయనే సంగతి కూడా చాలా మందికి తెలియదు అనమాట. అలాంటి వాళ్ళ కోసమే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఇదిగోండి, మనమైతే లొకేషన్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ స్థల పురాణం విషయానికి వస్తే బ్రహ్మంగారు తన పంచకళ్యాణి గుర్రం పైన ఎప్పుడైతే వెళ్తుంటారో అప్పుడు ఒక్కసారిగా గుర్రం అయితే ఆగిపోయింది అనమాట. అప్పుడు స్వాముల వారు తన పాదాన్ని ఇక్కడ మోపడంతో పాదముద్రకలు పడ్డాయని స్థల పురాణం అయితే చెబుతుంది. ఇదిగోండి, మీరు చూస్తున్నారు కదా, ఇది పంచకళ్యాణి గుర్రం యొక్క పాదం అనమాట. పంచకళ్యాణి గుర్రం యొక్క పాదుకల్ని జూమ్ చేసి చూపిస్తున్నాను. అదే స్వాముల వారి పాదాలు కూడా నేను చూపిస్తున్నాను చూడండి. నేనైతే స్వాముల వారి యొక్క పాదాలను దర్శనం చేసుకున్నాను. మన వీడియోని లైక్ చేసి మన పేజ్ ని అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ.